హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఈరోజు మొయినా గురించి అన్నీ మాట్లాడేసుకుందామండి. అసలు ఎందుకు క్రాష్ అవుతుంది, అసలు క్రాష్ అవ్వకుండా ఉండటానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మొత్తం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు క్రాష్ అవుతుంది అండ్ అలాగే రీజన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. ఈ రీజన్స్ ఎలా ఉంటాయి అంటే మన దగ్గర నుంచి కానీ లేదంటే వేరే బ్రీడర్స్ దగ్గర నుంచి కానీ మొయినాని తెప్పించేసుకుంటారండి. సో చాలామంది చెప్పేది ఏంటి అంటే, "అన్న మేము మీరు చెప్పినట్లే మొత్తం ప్రాసెస్ ఫాలో అయ్యామన్నా, ప్రాసెస్ ఫాలో అయ్యి ఈస్ట్ ఏసేసాం. మార్నింగ్‌కొచ్చేపాటికి వైట్ లేయర్ వచ్చేసిందన్న" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే అది క్రాష్ అయిపోయిందన్న, మాకు కనిపించట్లేదు అసలు అందులో వైట్ లేయరే కనిపిస్తుందని చెప్పి కంప్లెయింట్ చేస్తూ ఉంటారండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, "అన్న మేము మొయినా పెట్టిన తర్వాత భయంకరమైన స్మెల్ వస్తుంది అన్న" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే, ఏదైతే ఈ డ్రై ఈస్ట్ ఏసిన తర్వాత కొన్నాళ్ళ పాటు బానే వస్తుందండి. దాని తర్వాత కల్చర్ అనేది తొందరగా స్పాయిల్ అయిపోతుంది. అండ్ ఇంకొకళ్ళు బొకిట్‌లో పెట్టామన్నా, ఆ బొకిట్‌లో చాలా తక్కువ కల్చర్ అవుతుంది. దానికి ఏంటి అని చెప్తూ ఉంటారు. సో, ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ అండి. మొయినాలో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, అవన్నీ పక్కన పెట్టేసేసి అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఏదైతే ఈ మొయినా కల్చర్ ఉందో దేవుడిచ్చిన వరం అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాననమాట. ఎందుకంటే ఒక్కసారి మొయినాకి మీరు అలవాటు పడ్డారంటే డ్రై ఫుడ్ గూడా కొనాల్సిన పని లేదు. 100% చెప్తున్నా గదా! మీరు డ్రై ఫుడ్ కొనాల్సిన పని లేదు. అయితే ఏంటి అంటే ఈ మొయినాని అలవాటుగా చేసుకోవాలి మీరు. చాలామంది ఏం జెప్తారంటే, ఈ మొయినా అనేది రావట్లేదు కాబట్టి మేము వేరే బ్రీడర్ దగ్గరికెళ్ళి వేరే కల్చర్ తెచ్చేసుకున్నామని జెప్తారు. నేనైతే ఓన్లీ మొయినానే నేను ఫస్ట్ నుంచి నమ్మానండి. మొయినానే నా దగ్గరుంది. నేను ఒక్క మొయినా మాత్రమే స్టార్టప్స్ ఇస్తూ ఉంటాననమాట. వేరే కల్చర్ ఏది గూడా నా దగ్గర లేదు. అంటే కల్చర్స్ అన్నీ గూడా రిచ్ ప్రోటీనే ఉంటాయండి. కానీ నేను మొయినాని నమ్మాను. మొయినా మీద ఉన్నాననమాట. అండ్ అసలు ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొయినా గూడా నియర్లీ ఫిషెస్ కింద మనం తీసుకుందాం. ఎందుకంటే ఫిషెస్‌కి మనం ఏదైతే ఫీడ్ ఇస్తామో అంటే మనం సజెస్ట్ చేస్తాం గదా! ఒక ఫీమేల్‌కొచ్చేసి 2 పిల్లెట్స్, 4 ఫీమేల్స్‌కి లేదంటే 4 చేపలకొచ్చేసి 8 పిల్లెట్స్ అని మనం ఎలా కౌంట్ యేసుకుంటామో, సేమ్ అలాగే ఈ మొయినాకు కూడా మనం ఇవి ఎన్నైతే ఉన్నాయో అంత తక్కువ మాత్రమే మనం వీటికి ఫీడ్‌గా ఇవ్వాలి. అర్థమైందండి? ఏదైతే మనం ఫీడ్ అనేది ఇస్తున్నాం. ఈస్ట్ అనేది దీనికి ఫీడ్‌గా ఇస్తున్నాం. అంతేగాని మనం హాఫ్ స్పూన్ ఏమన్నాం, పావు స్పూన్ ఏమన్నాం, లేదంటే మనం చాలా తక్కువేసామంటే కాదండి. మనం ఏదైతే వాటర్ క్వాంటిటీ తీసుకున్నామో, ఆ వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు మనం ఈస్ట్ ఏసుకుంటూ ఎళ్ళామంటే, ఆటోమేటిక్‌గా ఆ ఈస్ట్‌ని మొయినా తిని, ఆ తిన్న దాన్ని ఏదైతే ఫీమేల్ మొయినా ఉంటుందో, అది బేబీస్‌ని పెట్టడం చేస్తుందండి. అప్పుడు మనకి కల్చర్ ఎక్కువయిద్ది. సో, ఒక్క ఫీమేల్ ఉన్నా సరే మీకు కల్చర్ అవుతుంది. అంటే మీరేం చేస్తున్నారంటే, మీరు తక్కువ క్వాంటిటీ ఏస్తున్నారా? ఎక్కువ క్వాంటిటీ ఏస్తున్నారా? అనేది ఆ రోజుకి తెలిసిపోతుంది. ఎందుకంటే లేయర్ వచ్చిందంటే మీరు క్వాంటిటీ ఎక్కువేశారని ఈస్ట్ అనేది. సో, అలా ఎయొద్దండి. సో, వాటర్ అనేది ఓల్డ్ వాటర్ తీసుకోండి. జస్ట్ సింపుల్ ఓల్డ్ వాటరు, దాంట్లో వీలైతే ఎండిన అరిటాకులు, దాని తర్వాత డ్రై ఈస్ట్, పంచదార రెగ్యులర్‌గా మీరు తక్కువ క్వాంటిటీలో యేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. చాలామంది ఏంటి అంటే తీసుకెళ్ళంగానే రెండో రోజు, మూడో రోజు కల్చర్ అయిపోయిద్ది అని చెప్పి అపోహలో ఉంటారండి. అలా ఉండొద్దు. ఒక్కొక్కసారి వారం రోజులు గూడా పడతదండి. ఒక్కొక్కసారి 3-4 డేస్‌కి మనకి కల్చర్ బాగా ఫార్మ్ అవుతదనమాట. డిపెండ్స్ అపాన్ యువర్ వాటర్ క్వాలిటీ. ఆ వాటర్ క్వాలిటీ లేదు అంటే గనక మీ దగ్గర కల్చర్ అనేది స్లోగా అవ్వటం జరుగుతుంది. అవ్వటం మాత్రం అవుతుందండి. కాకపోతే మీకు కొంచెం టైం పడుతుంది. సో, ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయితే 100కి 100% మీ ఫిషెస్ లైవ్ రేట్ ఎక్కువుంటుంది. స్పాన్ ఎక్కువుంటుంది. లైఫ్ స్పాను. అలాగే మైనా గూడా మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీరు డ్రై ఫ్రూట్ జోలికి గూడా పోవాల్సిన పని లేదు. సో, అర్థమైందా అండి? లేదు అంటే ఇంకొక వీడియో చేయండి అంటే మాత్రం నేను పార్ట్ 2 గూడా దీని మీద తీస్తాననమాట. అంటే మనం ఏ మెథడ్‌లో కరెక్ట్‌గా అవుతుంది, లేదంటే ఇంకా మీకేమన్నా డౌట్స్ దీని కింద మీరు కామెంట్ చేసినట్లయితే మళ్ళీ దాని గురించి గూడా మేము ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను మీకు చెప్తాననమాట. సో, ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఈవినింగ్ టైంలో 7-8 మధ్య కాల్ చేయొచ్చండి. ఏదైతే మొన్న నేను
వాట్సాప్ గ్రూప్లో అనౌన్స్ చేశాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అని. ఆ రోజు నేను లిఫ్ట్ చేయలేకపోయాను, అందరికీ ఆ సమాధానం చెప్పలేకపోయాను. సో ఈ రోజు నుంచి ఎవ్రీడే 7 to 8 అయితే మీకు టైం ఇస్తున్నాను. ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్ కావాలన్నా కాల్ చేయండి. 7 to 8 మాత్రమే చేయండి, నైట్ 7 to 8 ఫ్రీగా ఉంటాను. సో థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్